ప్రాజెక్టులకు మరణ శాసనం 35% పనులు చేసి 90% పూర్తయ్యాయని చెబుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై అప్పటి ఏపీ సీఎం జగన్తో కేసీఆర్ కుమ్మక్కట. గోదావరితో రాయలసీమను రతనాల సీమగా మార్చుతామనలేదా? వివాదాల పరిష్కారానికి ఎవరితోనైనా చర్చిస్తాం. 3 ఏళ్లలోపు కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న పీపీటీ ప్రజెంటేషన్లో చెప్పింది మాట. కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు మరణ శాసనంగా మారాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, టెండర్లు, పనుల విషయంలో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్కు కేసీఆర్ పూర్తి సహకారం అందించారని విమర్శించారు. 2019లో ప్రగతి భవన్లో పలు సమావేశాల్లో కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు మరణ శాసనంగా మారాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, టెండర్లు, పనుల విషయంలో అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ పూర్తి సహకారం అందించారని విమర్శించారు. 2019లో ప్రగతి భవన్లో పలు సమావేశాలు జగన్తో నిర్వహించి గోదావరి జలాలను రాయలసీమకు తీసుకెళ్లాలని, రతనాల సీమగా మార్చుతామని చెప్పలేదా అని నిలదీశారు. శనివారం శాసనసభలో కృష్ణా గోదావరి జలాలపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో భాగంగా మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రానున్న 3 ఏళ్లలోపు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 71% నీటి వాటా కావాలని ట్రిబ్యునల్ను వాదనలు వినిపించారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నిన్నగాక మొన్న ఈ ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి ఆమోదం వచ్చిందన్నారు. అసలు ఆ ప్రాజెక్టుకు అనుమతియే రాలేదని ఆయన స్పష్టం చేసిరట. నిన్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రీట్ పిటిషన్ వేశామని, ఈ నెల 5న సుప్రీంకోర్టు సీజే ముందు విచారణకు రానుందని చెప్పారు. కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని, తాము ఆ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. నదీ జలాల వివాదాలను పరిష్కారం చేసుకోవడానికి ఎవరితోనైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని, ఒక్క చుక్క నీటిని వదులుకోబోమని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడుతూ రానున్న 3 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి, కలవకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ, అలాగే దిండి ఎత్తిపోతల బ్రాహ్మణ వెల్లల్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2014లో ఆగస్టు 1న 27,000 కోట్లతో పరిపాలన అనుమతి లభించిందని, అయితే ఆ తర్వాత చేపట్టిన కాళేశ్వరానికి 89,794 కోట్లు వేచిస్తే పాలమూరులో 26,000 కోట్లు మాత్రమే వేచించారని వివరించారు. కాళేశ్వరంలో అవసరం లేకున్న కమిషన్ల కోసం అదనంగా ఒక టీఎంసీ పనుల కోసం 27,000 కోట్లు కేటాయించారని విమర్శించారు. ఈ 27,000 కోట్లతో కృష్ణా పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి తీసుకోవడానికి 2017లో టీఓఆర్ జారీ అయితే 2021లో బహిరంగ విచారణ చేపట్టి 2022లో డిపిఆర్ దాఖలు చేశారని, అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు డిపిఆర్ను 2017లోనే ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కనీసం మంత్రులు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి లేకుండా పోయాయి. ఆ పీపీటీ మీద సరిగ్గా మరి ఈయన సరిగ్గా కన్వే చేయలేకపోయిందా, లేదా మంత్రులు నిద్రపోయారా తెలియదు, కానీ పాపం వాళ్ళు దీన్ని పెద్దగా ఆహ్వానించినట్టుగా కనపడట్లే. మరి ఏది అధికార పార్టీ మంత్రులే. మరి ఈ విషయంలో కనీసం దీని మీద సమాధానం చెప్పాల్సిన పార్టీ ఏది? ప్రధాన ప్రతిపక్ష పార్టీ, 10 ఏళ్ళ పరిపాలించిన పార్టీ. ఇప్పుడు జగన్తో వీళ్ళకి అనుసంధానం ఉందా? ఇక్కడున్న నీటిని అప్పుడు మళ్లించే ప్రయత్నం చేసిరా, రాయలసీమకు మళ్లించే ప్రయత్నం చేసిరా అనేది ఎవరు కన్ఫర్మ్ చేయాలా? ప్రతిపక్ష నాయకుడు ఇది నిజమా కాదా కన్ఫర్మ్ చేయాలి. మరి ప్రతిపక్ష నాయకుడు ఏడి? ఇప్పుడు కన్ఫర్మ్ చేయడానికి ఎవరు లేరు కదా. సో వీళ్ళ చెప్పిందే వేదమయ్యే పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు మీరేమంటున్నారు? అక్కడ అన్యాయం జరిగింది అని మీరు ఇప్పుడు అధికార పార్టీ విమర్శిస్తూ ఉంది. గత ప్రభుత్వమే అన్యాయం చేసింది, అక్రమంగా 27,000 కోట్లు
ఇప్పుడు ఇక్కడ శాంక్షన్ అయిన అమౌంట్ని కాళేశ్వరానికి తరలించారని మాట్లాడుతూ ఉన్నారు. మరి కాళేశ్వరానికి 87,000 కోట్లు ఎందుకు అయ్యింది అనేది చెప్పే పరిస్థితి ఎవరు చెప్పాలి? దీనికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన నాయకుడు చెప్పాల్సిన ఆన్సర్ ఇది. మరి నాయకుడు లేడు కదా ఆడ. ఇప్పుడు ఇక్కడ మళ్లించిర్రా లేదా ఇప్పుడు ఏమన్నా అన్యాయం జరుగుతుందా? ఇప్పుడు కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటి? నదీ జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కలిసి ఆడుతున్న డ్రామా, తెలంగాణకి అన్యాయం చేయబోతున్నారు, దీన్ని నేను ఖచ్చితంగా కరాఖండిగా నేను మాట్లాడతాను అని చెప్పి ఆయన మాట్లాడారు. మరి ఇప్పుడు ఏడి ఆయన మాట్లాడిన వ్యక్తి ఏడి? తోలి తీస్తానన్న వ్యక్తి ఏడి? లేడు కదా. ఇప్పుడు ఆయన ఉంటే ఏమన్నా దీని మీద ప్రజలకు కూడా కొంత నమ్మకం కలిగే పరిస్థితి ఉంటుంది.